భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన వార్త విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఉప్పు నుండి సాఫ్ట్వేర్ వరకు, చిన్న కార్ల నుండి పెద్ద లారీలు, బస్సుల వరకు అన్ని రంగాలలో తనదైన ముద్ర వేసుకున్న టాటా కంపెనీ గురించి మనందరికీ తెలిసిందే. భారతీయులకు టాటా అంటే కేవలం ఒక కంపెనీ పేరు మాత్రమే కాదు, అది ఒక నమ్మకం. ఇప్పుడు ఆ నమ్మకంతోనే టాటా మోటార్స్ టూ వీలర్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. ఇప్పటివరకు కార్ల తయారీలో రికార్డులు సృష్టించిన టాటా ఇప్పుడు సామాన్యుడి కోసం ఒక అద్భుతమైన బైక్ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా రోజువారీ అవసరాల కోసం బైక్ వాడే మధ్యతరగతి ప్రజలు, కాలేజీ స్టూడెంట్స్ మరియు ఉద్యోగులను దృష్టిలో పెట్టుకుని ఈ కొత్త బైకులు డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బైక్ గురించి బయటకు వచ్చిన వార్తలలో అందరినీ ఆశ్చర్యపరుస్తున్న విషయం దాని ధర మరియు మైలేజ్. కేవలం 55,999 రూపాయల ప్రారంభ ధరతో ఈ బైక్ మార్కెట్లోకి రాబోతోందట. ఈ రోజుల్లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ కొనాలన్నా ఇంతకంటే ఎక్కువ ఖర్చవుతోంది. అలాంటిది ఒక టాటా బ్రాండ్ బైక్ ఇంత తక్కువ ధరకు వస్తోందంటే అది నిజంగా పెద్ద విషయమే. ఇక మైలేజ్ విషయానికి వస్తే ఇది లీటరు పెట్రోల్కు దాదాపు 100 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని సమాచారం. ప్రస్తుతం పెట్రోల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. లీటరు పెట్రోల్ కొట్టించాలంటే సామాన్యులు 1-2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో ఇంత ఎక్కువ మైలేజిచ్చే బైక్ వస్తే అది సామాన్యుడికి పెద్ద ఊరటనిస్తుంది. నెలకు పెట్రోల్ కోసం ₹1,000 ఖర్చు చేసే బదులు ఈ బైకు వాడితే సగం డబ్బులు ఆదా చేసుకోవచ్చు. సాధారణంగా తక్కువ ధరలో వచ్చే బైకులలో పెద్దగా ఫీచర్స్ ఉండవు, ఏదో చూడటానికి సింపుల్గా ఉంటాయి. కానీ టాటా వారు తీసుకువస్తున్న ఈ 125 సీసీ బైక్ విషయంలో అలా కాదట. ఈ తరం యువత కోరుకునే అన్ని మోడర్న్ ఫీచర్స్ ఇందులో ఉంటాయని అంటున్నారు. ముఖ్యంగా బైకు చూడటానికి చాలా స్టైలిష్గా ఉండేలా డిజైన్ చేస్తున్నారు. పాతకాలం బైకులలాగా కాకుండా స్పోర్టీ లుక్తో ఉండే అల్లాయ్ వీల్స్ ఇందులో ఉంటాయి. అలాగే ఫ్యూయల్ ట్యాంకు మీద మెరిసే క్రోమ్ ఫినిషింగ్ ఇచ్చి మరింత రిచ్ లుక్ తీసుకురాబోతున్నారు. ఇక టెక్నాలజీ విషయానికి వస్తే ఇందులో డిజిటల్ డిస్ప్లే మీటర్ ఉంటుందట. పాత ముల్లుకాటాల మీటర్ కాకుండా మొత్తం నంబర్లలో కనిపించే డిజిటల్ స్క్రీన్ ఉంటుంది. దీనికి బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఇస్తున్నారు. అంటే మీ ఫోన్ను బైకుకు కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఎవరైనా కాల్ చేసినా, మెసేజ్ చేసినా ఆ విషయం బైక్ మీటర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. దీనివల్ల డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ తీసి చూడాల్సిన అవసరం ఉండదు, ప్రయాణం సేఫ్గా సాగుతుంది. టాటా కంపెనీ ఎప్పుడూ సేఫ్టీకి పెద్దపీట వేస్తుంది. వారి కార్లు సేఫ్టీలో నంబర్ 1 అని మనందరికీ తెలుసు. అదే నమ్మకాన్ని బైకులలో కూడా కొనసాగిస్తూ ఇందులో మంచి బ్రేకింగ్ సిస్టమ్ వాడుతున్నారు. సడన్ గా బ్రేక్ వేసినా బైక్ స్కిడ్ అవ్వకుండా ఉండేలా కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ టెక్నాలజీని ఇందులో వాడుతున్నారు. ఇప్పటి వరకు మన దేశంలో 125 సీసీ బైక్ మార్కెట్లో హీరో, హోండా, బజాజ్ వంటి కంపెనీల హవా నడుస్తోంది. హీరో స్ప్లెండర్, హోండా షైన్, బజాజ్ పల్సర్ వంటి బైకులను జనం విపరీతంగా కొంటారు. ఇప్పుడు టాటా ఎంట్రీతో ఈ కంపెనీలకు గట్టి పోటీ తప్పదని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఎందుకంటే టాటా బ్రాండుపై జనాలకున్న నమ్మకం అలాంటిది. పైగా టాటా వారి సర్వీస్ సెంటర్లు కూడా దేశం మొత్తం మీద చాలా ఎక్కువ ఉన్నాయి. చిన్న పల్లెటూర్లలో కూడా టాటా వెహికల్స్ కనిపిస్తాయి. కాబట్టి బైక్ కొన్న తర్వాత సర్వీసింగ్ గురించి కస్టమర్లు పెద్దగా భయపడాల్సిన అవసరం ఉండదు. టాటా ఈ బైకును ముఖ్యంగా చిన్న పట్టణాలు మరియు గ్రామీణ ప్రాంతాల వారిని టార్గెట్ చేసి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. సిటీలలో కంటే పల్లెటూర్లలో బైక్ అవసరం చాలా ఎక్కువ ఉంటుంది. వారికి స్టైల్ కంటే కూడా మైలేజ్ మరియు గట్టితనం ముఖ్యం. ఆ 2 విషయాలలో టాటా బైక్ వారికి కరెక్ట్గా సెట్ అవుతుంది. అలాగే కాలేజీకి వెళ్లే స్టూడెంట్స్ కూడా తమ పాకెట్ మనీ ఆదా చేసుకోవడానికి ఈ బైక్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. డెలివరీ బాయ్స్, మార్కెటింగ్ జాబ్స్ చేసేవారికి రోజు 100 కిలోమీటర్లు తిరగాల్సి ఉంటుంది. వారికి ఈ 100 కిలోమీటర్ల మైలేజ్ బైక్ ఒక వరం లాంటిది. అయితే ఈ బైక్ కొనాలని ఆశపడేవారు కొన్ని విషయాలు క్లియర్గా తెలుసుకోవాలి. పైన చెప్పిన 55,999 అనేది కేవలం షోరూమ్ ధర మాత్రమే అయ్యే అవకాశం ఉంది. మనం బైక్ కొనేటప్పుడు దీనికి ఇన్సూరెన్స్ డబ్బులు, ఆర్టీఓ రిజిస్ట్రేషన్ ఫీజులు, రోడ్ ట్యాక్స్ అన్నీ కలుపుకోవాలి. అప్పుడు బైక్ మొత్తం ధర అంటే ఆన్ రోడ్ ప్రైస్ కొంత పెరుగుతుంది. అయినా సరే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న వేరే కంపెనీల బైక్ రేట్లతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువకే వచ్చే అవకాశం ఉంది. ఈ బైక్ ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. అంచనాల ప్రకారం ఇది 2026 సంవత్సరం మొదట్లో లాంచ్ అవ్వచ్చు. ఈలోపు టాటా కంపెనీ దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. సామాన్యులకు ఈ బైక్ కొనుగోలును మరింత సులభం చేయడానికి టాటా కంపెనీ వివిధ బ్యాంకులతో మాట్లాడి తక్కువ వడ్డీకే సులభమైన నెలవారీ వాయిదాల పద్ధతులు అంటే ఈఎంఐ ఆప్షన్స్ కూడా తీసుకురావాలని ప్లాన్ చేస్తోంది. మొత్తం మీద చూసుకుంటే టాటా వారి ఈ కొత్త బైక్ భారతీయ రోడ్ల మీద ఒక కొత్త సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.